back guys in another gameplay video. Like, share and subscribe. తర్వాత పూర్తి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గాయ్స్, ఇంకొచ్చేసి మైక్ పక్కన పడేసా. జెడ్మేలో తాపేస్తా. పవర్ ఆఫ్ అంటుంది. మైక్ పైకి కట్టేద్దాం. అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనం చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో చేయబోతున్నాం. అది కూడా 9:30 వరకు, మినిమం హాఫ్ అన్ అవర్. ట్రైనా ఎవరైనా ఉన్నట్టు వరకు కనబడుతుంది. తిట్టి మోసా ఫ్రీ ఫైర్ ఒక్కనే ఆడుకునేది ఆప్ చేయాలి కదబ్బా. ఈ టీమ్మేట్స్ హ్యాండ్ ఇస్తున్నారు. ఒక్కనే ఆడుకున్నట్టు ఉంటే బాగుంటుంది. ఫ్రీ ఫైర్ బాబు ఎలాంటోడు, ఇద్దరైనా మినిమం ఆడాలని వాడు. పోన్లేండి కాదు, ఇప్పుడు మనకి ఇప్పుడు వేరే ఆప్షన్ కానీ ఉందేమో తీసుకోవాలి. మహి ఎఫ్ఎఫ్ అయితే ఉన్నాడు కదా మన ఫ్రెండ్ రిక్వెస్ట్లో. నేను మహి ఎఫ్ఎఫ్ బిగ్ ఫ్యాన్ అనమాట, అందుకే నేను అదే మహి ఎఫ్ఎఫ్ అయితే ఉంది. ఇంకా అయితే ఎన్ని రోజులు పడుతుంది మనకి? 60 days అంట. డైమండ్స్ 400 టాప్ చేసుకుని పెట్టుకున్నా. కాకపోతే వీటి ప్రైస్ మాత్రం 300 డైమండ్స్ మొత్తం 400. ఎందుకంటే డ్రాప్ ఎక్కువ తీసా. 6 days పోన్లేండి. హీరోయిన్కి అయితే ఎక్కేసాం కదా. నాకు చాలా నాకు చాలా ఆడదాం. కాసేపు క్వైట్గా అయితే ఉండాలి. అయ్యి బాబోయ్, నేను లాబీలో ఉండే సౌండ్ నిన్నాక సౌండ్ కూడా కట్టేసా. ఇంకా సౌండ్ ఇంకా అది చాలా గట్టిగా అయితే కొడుతుంది. ఓ ప్యాన్ విరిగిపోద్ది బ్రో. ప్యాన్ మళ్ళీ విరిగిపోగలదు. చాలు, ఇప్పటికే టీం వర్క్ చేయలేదు కాబట్టి తెలుగు వాళ్ళు అయితే చేయొచ్చు. వీళ్ళు హిందీ, వీళ్ళకంటే కాబట్టి మనం ఒకరమో ఒకటే, ఇద్దరు ఒకటే, పాడున్నా ఒకటే. ఓకే చాలు. ఓకే, వాళ్ళు మనం డౌన్ అయినా ఇమోట్ చేయడం తప్ప ఇంకేం చేయదు. అయినా సోలో అయినా స్టార్ట్ అయినా పెట్టాల్సింది, అనవసరంగా స్క్వాడ్ అయినా పెట్టా. నాకైతే వద్దు. స్పీకర్ ఏసీ బాగా పడుతుంది. ఉత్పేకర్ వచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు ఉత్పేకర్తో మా వాళ్ళు చెలరేపలేదు లేండి. మీకు తెలీదు, హెడ్ షాట్ గేమ్స్లో అది మొత్తం దాంతో చిమ్మ షాట్లు పెట్టుకుంటూ పోయినా. అందుకే నాకు దాని పేరు తింటు. అంతకుమించి ఇంకేం కాదు. స్కార్ చాలు, అందుకే స్కార్ అయితే ఉంచుకున్నా. స్కార్ లాంగ్ రేంజ్ నుంచి బాగానే పనికైతే వస్తుంది. ఇక మన దగ్గర రివర్స్ స్కార్ కాబట్టి బాగా పడుతుంది. ఇంకా ఎనిమిది ఏమనుకున్నా 500 రికార్డ్ అవుతుంటే. యాక్చువల్లీ గాయ్స్, నేను వచ్చేసి వీడియో పడ్డానికి చాలా చేస్తున్నాను అనమాట. కానీ అది ఎందుకో పండట్లేదు అనమాట నా ప్రయత్నాలు. ఇప్పుడు
వాడు అటువైపు నుంచి వచ్చింటే వాడు ఖచ్చితంగా వాడైతే ఇటువైపు మొత్తం వస్తాడు. వాడు అటువైపు బ్రిడ్జ్ ఎక్కుంటాడు, మనమే ఇటువైపు ఎక్కాలి. ఏంటి గాయ్స్, నా ప్రెడిక్షన్ కూడా కరెక్టే అవుతాయి. ఇంత కంప్లీట్ యార్, నేను అక్కడ నేను రికార్డింగ్ బటన్ పెట్టానా? యార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యార్ రికార్డింగ్ బటన్ ఓకే, ఇంకా పక్కకు మార్చా గైస్ రికార్డింగ్ బటన్. దానివల్ల మా కిందకి డ్యామేజ్ తిన్నాను. పెద్ద బిస్కెట్టే నాకు పడింది. కానీ క్యారెక్టర్ అయితే అసలు వస్తుందా? ఐ థింక్ ఎవడన్నా వస్తున్నాడా? ఎవరు రావట్లేడు. అయితే రౌండ్ అయితే వేస్తున్నా. మా నెంబర్ 4 అయితే అక్కడైతే ఉన్నాడు. ఇందాకే కదా ఇక్కడ ఇద్దరు పైన ఒకటి కింద చూసా. అది చూసావు బ్రో, వాళ్ళు ఉన్నారో లేరో నీకు తెలీదా అని అంటారేమో. అక్కడ దొరికేసాడు. ఇంకెవడో నాకు ఇందాక మ్యాప్లో కనబడ్డాడు. వాడెక్కడ? గ్యాస్ మీ ప్రూఫ్ ఇప్పుడు హీరో ఎక్కువ, అందుకని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం అడుక్కొని కూడా అడుక్కున్నాం. మైక్ ఆఫ్ చేసామనుకోండి, వాయిస్ రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళకి మన మాటలు వినబడతాయి. అంతే మ్యాటర్. అందుకనే గైస్ నేను అసలు ఆన్ చేయను. అబ్బాయి ఇంకా ఉండట్లే, కానీ ఒకవేళ ఉన్నాడు అనుకోండి మాత్రం నాకు మాత్రం నా లూట్ కావాలి ఫస్ట్. అది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మన లూట్ మనకి దొరకలేదు అనుకోండి, మనం కొట్టలేము ఇంకెవరిని. వేరే లూట్ ఏరుకోవచ్చు కదా బ్రో అనుకుంటున్నా. బ్రో అసలు నన్ను కొట్టిన ప్లేయర్ అసలు అక్కడ బ్రో. నాకు ఇందాక చిన్న షాట్ కొట్టింది కదా బ్రో, అదేనా? వాడే అనుకుని కొట్టా. ఇంతకి వాడు కాదు, వాడు రెడ్ కలర్ హీరోయిక్ షర్ట్ వేసుకున్నాడు, ఓల్డ్ హీరోయిక్ షర్టు. హెల్ప్ మన టీమ్మేట్స్ అయితే వస్తున్నారనమాట. మనకి హెల్ప్ చేయడానికి. యో బ్రో ఇక్కడ రా బ్రో, ఇడికి రా స్పీడ్గా. కొట్టలేడు, అందుకోలేడు. ఎరివే కొడుతున్నప్పుడు అలా ఆగుతుందా? అయినా హిందీ వాళ్ళైనా బాగా చేస్తున్నారు కదా, నిజంగా బాగా చేస్తున్నారు. ఎందుకంటే నేనేమో కృషి కొడుతున్నా, వాళ్ళేమో పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నారు. 2 kills కొట్టమే ఎక్కువ హీరోయిక్ కృషిలో. దేనికని నుంచి హీరోయిక్ ఎక్కని బాబోయ్, తోలు తీరిపోతుంది అస్సలకి ప్లేయర్స్ ఎక్కడి నుంచి కొడతారో తెలియదు. నేను హీరోయికే ఎంత బాధపడుతున్నాను, మాస్టర్ వాళ్ళకి జాగానే ఇంకా లేదనుకుంటే. అక్కడ ఎవరో ఉన్నట్టు కనిపించింది, ఎవరు లేరా? చేసి ముందుకు పోదండి. ఈ ఇంట్లో అయితే ఎవరో ఒకలేదో ఉంటారు, వదిలేసి ఎవరో ఒక్కలేదా క్యాంప్ అయితే వేస్తారు అనుకుంటారు. క్యాంప్ వేస్తే నేను కొట్టడానికి బయటకు రావాలి. వాళ్ళు క్యాంప్ వేసిన హీరోయిక్ లాబీ కదా,
ఈ క్యాంపస్ బూయ కొట్టిన వాళ్ళకి మైనస్ పడుతుంది కిల్లులు కొట్టకుండా. ఒకవేళ చచ్చిపోయినా సరే కిల్లు కొడితే ప్లస్ అయితే అవుతుంది, కొంత అంతనే అవుతుంది. బూయ కొడితే ఇంకా ఎక్కువ, ఇంకా మంచిది అనమాట బూయ కొట్టితే. బూయ ఫస్ట్ రావాలి కదా ఈ లాబీలో. నేనేమన్నా బ్రాంజ్ లాబీలో ఉన్నాడు. అమ్మ నెంబర్ 4 వాడు ఏడుస్తున్నాడు. ఏడు సచ్చే అంత. ఇట్టుంటది మన వాళ్ళతో ముచ్చట. అరే పక్క నుంచి ఉంటారు బ్రో, పక్క నుంచి ఉంటారు బ్రో. వీడి ఐడి కూడా ఇక్కడ కొంచెం కనబట్టి. ఓకే కొట్టేస్తాడు వాడు. కింద నోడికి మైనస్ అయితే ఉంటుంది, పైన ఉన్నాడు అలాగైనా బతుకుతాడు. పైన ఉన్నాడు పని అయిపోద్దులేండి. జోన్ ఎందుకంటే వచ్చేస్తుంది, ఇక వాడు కూడా దూకాలి. అక్కడి నుంచి వాడు కూడా దూకాల్సిందే, ఖచ్చితంగా వాడు దూకాలి. అక్కడ కాయిన్స్ పాయింట్ అయితే ఉంది, మనం మనకి తెస్తాడేమో చూద్దాం. ఇస్తే మాత్రం చాలా గొప్ప, ఎనిమిస్ ఇవ్వనిస్తే గొప్ప. ఓ థ్యాంక్ యూ బ్రో. ఓకే మనందరికీ ధైర్యంగా తెచ్చేసాడు, సూపర్. ఓకే గైస్, ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మనం బూయ కొడతాం. నాకైతే అర్థమైతే అయిపోయింది, అర్థమవుతుంది కదా గైస్, బూయ అయిపోతుంది అని నాకైతే తెలుస్తుంది. ఇక్కడ ఆకాశంలో లేపేసిన ఆశ్చర్యం ఏమక్కర్లే. నన్ను ఆకాశంలో చంపేశారంటరా, నా ఆశ్చర్యం కూడా అక్కర్లే. అలాగంటావు ఒక్కొక్కడు అస్సలకి మామూలుగా అడ్డు. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఎవడో చంపారనమాట. లూట్ అయితే ఆరలా, వాళ్ళు వచ్చేసి లూట్ వచ్చేసి తీసుకోలే గాయస్. నాతో మీరు పెట్టుకుంటున్నారు, ఎవరితోనూ కాదు, నాతో కొట్టి మీరు పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకుంటే ఎందుకంటే ఎవడో గొప్పడితో కాదు, నాతోనే. మీరు పెట్టుకుంటే నాతో పెట్టుకోకూడదు, కాకపోతే వాడు కూడా బాడతాడు. అని గుర్తు పెట్టుకోండి. ఎవడు గాయస్ నన్ను పుట్టాడు, ఎవర్రా నువ్వు? పోయిన బాల్ కూడా వేసా, అయినా వచ్చింది అని నన్ను ముందే కొట్టేసిండు బ్రో. ఒక్క బుల్లెట్ బ్రో చచ్చిపోయాడు. ఓకే అబ్బా, ప్రో ప్లేయర్ బ్రో, వాళ్ళంతా ప్రో ప్లేయర్స్ అనమాట. వాళ్ళ నేడు వాళ్ళకే డ్యామేజ్ అయితే వస్తుంది, అందుకనే వాళ్ళు ప్రో ప్లేయర్స్ అయ్యారు. కింద నుంచి ఇంకోటి కొట్టండి, వాడేమో వీడు కొట్టిండు, వాడినేమో వీడు కొట్టిండు. నేను లాబీలో చూసానండి, నేను లాబీలో చూసి వాడికి రికార్డ్ పెడదాం అనుకున్నా. ఇప్పుడు పెట్టాను, నేను యాక్సెప్ట్ చేస్తాడు. ఆ బ్రో అయితే యాక్సెప్ట్ చేస్తాడులేండి, మన ఫ్రెండ్ రిక్వెస్ట్. మరి పోయి మనమే మరి పెట్టాం.
యాక్సెప్ట్ చేసిన తీసేస్తా అనుకోండి, ఓన్లీ తెలుగు వాళ్ళు. నా రిక్వెస్ట్లో కలవడు. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఆ స్పెషల్ ఫ్రెండ్ మహి ఎఫ్ఎఫ్ అని అయితే ఉంటుందన్నమాట యూట్యూబ్ ఛానల్. వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకు అబ్బాయిగా నాకన్నా ఎక్కువ 300. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తానా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.